కొనుగోలు కేంద్రం వద్ద నిర్వాహకులు చేతివాటం చూపిస్తున్నారని, వరుస క్రమంలో కాకుండా వరి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇష్టం వచ్చిన వరి ధాన్యాన్ని తూకం చేస్తున్నారంటూ చిన్నశంకరంపేట మండలం గవలపల్లి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. 20 రోజుల నుండి కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్న ధాన్యం తూకం చేయడం లేదంటూ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుకు అడ్డంగా తమ సైకిల్ మోటార్లను పెట్టి పురుషులు పాల్గొనగా మహిళా రైతులు సైతం రాస్తారోకోలో పాల్గొన్నారు. రైతు మహేష్ తనకు ఉన్న సన్నరకం, దొడ్డు రకం వడ్లు కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే సన్నరకం వెంటనే తూకం చేసుకున్నారని, దొడ్డు రకం వడ్లు మాత్రం 20 రోజుల నుండి తూకం చేయకుండా అలాగే ఉంచారని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న చిన్నశంకరంపేట ఎస్ఐ శివానందం తన సిబ్బందితో వచ్చి రైతులను సముదాయించి రాస్తారోకో విరమింపజేశారు. కొనుగోలు నిర్వాహకులతో మాట్లాడి వరుస క్రమంలో ధాన్యాన్ని తూకం చేయాలని, చేతువాదం చూపిస్తే బాగుండదని, రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చూస్తూ సహించేది లేదని, వరుస క్రమంలో ధాన్యాన్ని తూకం చేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు చేతివాటం చూపిస్తే రైతులు ఆగ్రహానికి నిర్వాహకులే బాధ్యులు అవుతారని అన్నారు. వచ్చి అయిపోయింది పోలీసు. మా తర్వాత పోసిన ధాన్యాన్ని టోకెన్ పద్ధతిని కాకుండా బగర్ సీరియల్లో అంటే టోకెన్ తప్పించి కాంట పెడుతురు. పెద్ద పెద్ద రైతులే పెట్టిస్తారు, చిన్న వాళ్ళే అట్లనే ఉన్నాయి. ఈ దళారితనం ఎక్కువైపోయింది ఇక్కడ. మరి ఇక్కడ వచ్చిన వాటిని ఇక్కడ సొసైటీలో అమ్ముకోవాలా లేదంటే దళారులకు అమ్ముకోవాలా? మేము ఇక్కడికి వచ్చినప్పుడు 4 రోజులకు రాపు అని చెప్పేసి గుమాస్తా పంపిస్తుండ్రు. అక్కడ వాళ్ళకు చైర్మన్లకు వాళ్ళకి ఫోన్ చేస్తే మేము అక్కడ వాళ్ళకి చెప్పినాం మీ జోకమని చెప్పినా అంటే వీళ్ళేమో ఇక్కడ జోకరు. మేము తెల్లారి ఇక్కడ వచ్చే వరకల్లా కాంట నడుస్తూ ఉంటుంది. మా వడ్ల కాడికి మాత్రం కాంట కాడికి రాదు. ఇట్లా జరుగుతుంది ఈ సొసైటీలో. దీన్ని ఏమైనా చర్య తీసుకొని మా వడ్లను తొందరగా లారీలు పంపించి మా వడ్లను తొందరగా కొనుగోలు చేయగలరని ప్రభుత్వాన్ని వేడుతున్నాం. మరి అంత కూడా కేర్ చేస్తలేదు అంటాడు. మళ్ళీ ఇంకో కుప్ప కాడికి పోయి 4 కుప్పలు దొక్కుతుండు. ఒక్క కుప్ప దొక్కలేదు నాది. మరి వాళ్ళంతా తిరిగి మేము ఇంకా వచ్చినామా అనిపించదా? ఇంకా వేరే వాళ్ళకి దోకేటప్పుడు నీకు అధికారం ఉంది. మా దోకేటప్పుడు లేవు కదా. మా ముందు మాకు హక్కు లేదా సొసైటీలో పోయేది? సొసైటీ నుంచి వాళ్ళు ఎత్తి మాట్లాడుతుంది గుమాస్తా బయట అమ్ముకోమంటుంది. నీ నోడు పోయమని నాన్న మాట్లాడుతుండు. ఎందుకు పోయకూడదు? మేము ప్రభుత్వంలో లేమా? మేము ఈ రాష్ట్రంలో లేమా? మాకు హక్కు లేదా ఇక్కడ పోయడానికి? ఇప్పుడేం మాట్లాడుతుంది? ఇప్పుడు సీరియల్ లేదేం లేదండి. మొన్న కుప్ప పెట్టు అంటే పెట్టాడు. అట్లా చేశాక మేము బతకలేము. ఓకే ఎందుకొరకు పెట్టిరు? మరి పదల కొరకే పెట్టిరు కదా, పదల ఒక్కరనే పెట్టిరు కదా. మేము బతకలే ఎక్కడ వస్తున్నాం కదా. మరి పోస్తారంటే
మరి ఎందుకు దోకడం పోయి పెద్ద పెద్ద పాటలు దోక్తావు అందరి దోక్తావు పోయి దోకవు ఇంకో గుప్ప కడిపోతావు ఇంకో గుప్ప కడిపోతావు ఇంకో గుప్ప కడిపోతావు మగలానే కూర్చుండబెట్టు రక్తం అట్లకెళ్ళి పలగడ నడవాలంటే మా కాలే కాదు. చెప్పిన ఒకటే సూత్రం ముందు వచ్చిన ఖరాబ్ అయితే వాడు చాలా బాధపడతాడు. వెళ్ళి వచ్చినాడు వెళ్ళి వచ్చిన తర్వాత అదే కానీ సరే వెళ్ళి వచ్చినాడు బాధ ఉండదు. బాధనే ఖరాబ్ అయితే కాకపోతే జరుగుతుంది ఒకటి ఏదైనా ఎమర్జెన్సీ తీసుకుంటాం సిస్టమ్ ఫాలో చేయమని చూస్తుండు కదా తమ్మ ఇది ఇక్కడ చూపించు నువ్వు ఆగుడు ఏం పెట్ట మళ్ళీ ఎందుకంటే వీలై సరే అని మనం చూపించాలి.